హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. కృష్ణా నీళ్లను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిండు కేసీఆర్ రండాముండా కొడుకొని గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కృష్ణా నది నీళ్లపైన విలువైన విషయాన్ని అయితే తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెండా మాటలు, ఈ రెండా మాటలు ఒకసారి ఈ ముచ్చట్ను ఒకసారి వినడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి. మన ముఖ్యమంత్రి గారు స్లాంగ్ ఏ విధంగా ఉంది, ఆయన మాట్లాడే ముచ్చట ఏ విధంగా ఉందో మీరు విన్నదే కదా. మరి ఇంకా కృష్ణా నది పైన పక్క రాష్ట్రాలకు కేసీఆర్ వల్లనే తరలిపోయిందని చెప్పిన 10 సంవత్సరాల్లో తరలిపోని కృష్ణా నీళ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎందుకు వెళ్ళిపోయిందో దాని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాము. సీఎం రేవంత్ రండా మాటలు. కేసీఆర్ను రండా అని తిట్టిన రేవంత్ రండా పనులతో రాష్ట్రాన్ని నాశనం చేసిండు. కృష్ణా నీళ్ళని ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రాజెక్టులను కేంద్రాన్ని అప్పగించిండు. విభజన చట్టాన్ని ఆయనే రాసిండు. ఆ చట్టంలోనే ప్రాజెక్టులు అన్నీ కేంద్రానికి అప్పచెప్పాలని రాసిర్రు. ప్రెస్ మీట్లో కేసీఆర్పై సీఎం బూతులు. అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్. ఇక అసెంబ్లీ చర్చలకు ఆయన వస్తారు. ఒకటి తెలంగాణ ప్రజలారా, ఒకటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళని కృష్ణా నీళ్లు, 10 సంవత్సరాల నుంచి తాకట్టు పెట్టిన కృష్ణా నీళ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాకట్టు పెట్టేస్తుందా? ఇక్కడ అనూహ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ ఇంకో కేసీఆర్ పైన బుడత చల్లడానికి జూటా మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎలక్షన్లో గెలవడానికి మళ్ళీ కృష్ణా నీళ్లను కేసీఆర్ అమ్మేసిండు. రండా కొడుకు ఆ రోజు ఆపలేదు, ఏం చేయలేదంటూ బూతుల మాటలను ప్రసంగించాడు ప్రెస్ మీట్ ముందు. మరి ఒక సీఎం హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవింపి మాట్లాడాలో తెలియని దౌర్భాగ్యమైన సీఎంని ఈరోజు ఎంచుకున్నామని ప్రజలు తెలుపుతున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన సెక్రటరియట్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా గోదావరి జలాలు పంపిణీని కేంద్రానికి అప్పగించినట్లు కేసీఆర్ ఒప్పుకున్నానన్నారు. 811 టీఎంసీల నీళ్లు పంపకాలపై 2015 జూన్ 18న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నిర్వహించిందన్నారు. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీల, ఏపీకి 511 టీఎంసీల కేటాయించేందుకు కేసీఆర్ హరీష్ సంతకాలు పెట్టారని వివరించారు. రాష్ట్రాన్ని 50% వాటా అడగకుండా అన్యాయం చేశారన్నారు. కృష్ణా నది 68%, తెలంగాణలో 32% మాత్రమే ఏపీలో ఉంది. కాబట్టి మనకు 68% నీళ్లు రావాలన్నారు. 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబీఎస్కి అప్పగిస్తామని సమావేశంలో అంగీకరించారని గత ప్రభుత్వంపై మండిపాటు పడ్డారు. 19/5/2023న 17వ కేఆర్ఎంబీ సమావేశంలో కేంద్రాన్ని ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారని అన్నారు. 2023 బడ్జెట్లో గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ₹400 కోట్లు కేటాయించనున్నారు. ఇదే కృష్ణానది వాటర్ పైన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే కేటీఆర్ గారు అయితే ఏమని పెట్టాడు, మీరు ఏదైతే కేఆర్ఎంబీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని మీటింగ్ పెట్టకుండానే కృష్ణా నదిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశానికే ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి అని అదే V6 వెలుగులోకి వచ్చింది. మరి ఈరోజు వచ్చేసేమో అంతా కేసీఆర్ చేసిండు. కేసీఆర్ రెండా పనులు చేయడం వల్లనే ఈరోజు కృష్ణానది పక్క రాష్ట్రాలకు తరలిపోయిందని ప్రెస్ మీట్ల నానా రకాల బూతులను మాట్లాడుకుంటూ వస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ప్రజలపైన ఒక చెడు అపోహాన్ని పుట్టించడానికైతే ఇప్పుడు ఈ కృష్ణానది నీళ్ళ గురించి అయితే పోరాటం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాన్ని వదిలేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపైన ప్రజలు వేడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణానది నీళ్లు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అందరూ వలస వెళ్లాల్సి ఉంటుందిగా. వ్యవసాయం చేసుడు అన్ని బంద్ పెట్టుకొని తాగే నీళ్లు లేకుండా వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నెలకొల్పబడి మరి చర్యలు తీసుకోకుండా కేసీఆర్ పైన రెండా మాటలని జూటా మాటలు మాట్లాడుకుంటా
ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిట్టుతున్న దృశ్యాలు అయితే ఇవి. మరి ప్రజలపైన వేరే యొక్క ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం నానా రకాల జూటా మాటలు ప్రదర్శించడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. నీళ్లపైన బోర్డు కమిటీ మీటింగ్ పెట్టకముందే పూర్తి స్థాయిలో తరలిపోతుంది, అంత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుందని ట్వీట్లు పెడుతున్నారు. అంటే దీనికి అర్థం ఏంటిది? రేపు ఈ నీళ్లు మొత్తం తరలిపోయినా కూడా పాపం మొత్తం ప్రజల దృష్టిలో కేసీఆర్ చేసినట్టుగా ఆరోపించడానికి అయితే ఈ విధంగా చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా జరగని కృష్ణా నీళ్లు పక్క రాష్ట్రాలకు తరలడం గత 10 సంవత్సరాలుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిందంటే అందులో వాటా ఈ ప్రభుత్వానికి ఎంత ఉంది? ఇప్పుడు చూస్తేనేమో కేసీఆర్ దాన్ని పూర్తి స్థాయిలో అమ్మేసిండు. 68% మనకు 50% అడగాల్సింది అని ఈరోజు ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి నిన్న చూస్తేనేమో అది రేవంత్ రెడ్డి వల్లే మొత్తం తరలిపోతుంది, దాని గురించి ప్రభుత్వం ఏం మాట్లాడతలేదని ఒక అనూహ్యమైన మాట అయితే రైజ్ అవ్వడం జరిగింది.